హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే న్యూస్ ఏంటంటే ఒక డిఫరెంట్ పంచాయతీ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈయనదే ఇప్పుడు మొత్తం నడుస్తున్నది. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇతని లవ్ స్టోరీ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే, మేము చేసిన రీసెర్చ్ ప్రకారం గ్రామం మల్లారం, మండలం చిన్న కోడూరు, సిద్దిపేట జిల్లాకు చెందిన గీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వారానికే ఆ అమ్మాయి నువ్వు వేరే పెళ్లి చేసుకో, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, ఈ విషయం ఇప్పుడే ఇంట్లో చెప్పొద్దు, మా డాడీ హార్ట్ పేషెంట్, మా మమ్మీ పేషెంట్, ఇప్పుడు ఇంట్లో తెలిస్తే మా డాడీ పరువు పోతుంది, ఏమన్నా చేసుకుంటారు, నాకు ఇంట్లో చెప్పడానికి సంవత్సరం టైం కావాలి, టైం చూసి చెప్తాను అని ఆ అబ్బాయి దగ్గర టైం తీసుకుంది. ఎవరిని చేసుకున్నా నేను దగ్గర ఉండి పెళ్లి చేస్తానని బాధపడితే తన బాధ చూడలేక ఆ అబ్బాయి కూడా టైం ఇచ్చి నేనే వేరే పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. నెల రోజుల తర్వాత అనుకోకుండా తన చెల్లెలు సోరుపాక నందిని అనే ఈ అబ్బాయి ఇష్టపడ్డారు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్తే నేనే వేరే పెళ్లి చేసుకో అని చెప్పాను, తనకు నీకు ఇష్టమైతే నాకేంటి అని చెప్పగానే ప్రేమించుకుని అన్ని రకాలుగా కాపురం చేశాక ఈ విషయం అందరికీ తెలిసిందని భయపడి ఆగస్టు 28న తన మొదటి భార్యనే ఇద్దరికి పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్నాక నెల రోజులకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. అక్టోబర్ మొదటి వారంలో పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి తండ్రి సోరుపాక పోషయ్య వీళ్లకు 6 నెలల తర్వాత పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి తీసుకెళ్లారు. ఈ అమ్మాయి పెళ్లికి ముందు నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 నెలలు కాపురం చేశారని తెలిసింది. దాదాపు వీళ్ళు 5 నెలలు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న సోరుపాక పోషయ్య పెద్దల సమక్షంలో 6 నెలల తర్వాత మీకు పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిలను తీసుకెళ్ళి మాట మార్చి తనతో ఫోన్లో కూడా మాట్లాడకుండా చేసేసరికి ఈ అబ్బాయి విషం తీసుకున్నాడు అని తెలిసింది. తనను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నేను చస్తాను, ఇద్దరిని ఒక ఇంటికి ఇవ్వలేను అని అక్కతో కాకుండా మీ ప్రేమ ఏంటి అంటూ వాళ్ళని ఎమోషనల్గా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళ తండ్రి. వారానికే నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పిన అక్క కోసం ఈ అబ్బాయికి వ్యతిరేకంగా మాట్లాడాలని వాళ్ళ సర్పంచ్ కొంత గ్రామస్తులతో కలిసి ఈ అబ్బాయి గురించి బ్యాడ్గా లేనివి చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసింది. దాన్ని దాచి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మీ న్యాయం జరగాలని మన ఎస్ న్యూస్ తరపున కూడా మనం కోరుకుంటున్నాం.